వినబడుతుందా? ఓకేనా? ఓకే. హ్మ్. ఏంటండి పల్నాడు ఎపిసోడ్? కాదు సార్, ఇప్పుడు భాష భాష ఎలా మాట్లాడాలా, రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడాలా అని చెప్పి మేము కొందరి దగ్గర క్లాస్ తీసుకోవాల్సొస్తాంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మామూలుగా ప్రభుత్వాలు అవినీతి చేసో, లేకపోతే అక్రమాలు చేసో, ఇలాంటివి చేసి ఏదన్నా ప్రభుత్వాలు పడిపోయించుంటాం గానీ, మొట్టమొదటిసారిగా భాష వల్ల కొన్ని వందల సీట్లు పోగొట్టుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాత్రమే. కేవలం భాష వల్ల. మేమేమి నిజం చెప్పాలంటే మేము ఎక్కువ ఫోకస్ చేసింది వీళ్ళ భాష మీదే. ఎందుకంటే నందిగామ సురేష్ దగ్గర నుంచి, లేకపోతే బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి, లేకపోతే పేర్ని నాని నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ నుంచి వీళ్ళందరూ మాట్లాడిన భాషలంతా సుభాషిత రత్నాలు, లేకపోతే వేమన శతకాలు మనకు వీళ్ళు చెప్పిందంతా కూడా. మేము ఇదే పెట్టాం ప్రజల ముందు. ఈ విషయాలే చెప్పాం. వీళ్ళు ఈ రోజు ఎవరు ఏం మాట్లాడాలా, ఎవరు ఏ అక్షరం ఎక్కడ వాడాలా, ఎవరు ఏ పదాలు వాడాలని చెప్పి వీళ్ళు మాకు పెద్ద బాల శిక్షణలో పాఠాలు చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ బతుకు, వీళ్ళ భాష వల్లే వీళ్ళు కొన్ని వందల సీట్లు పోగొట్టుకున్నారనే విషయం మేము ప్రజల ముందు ప్రతి డిబేట్ లో ముందు పెట్టాము. దాని నిర్ణయమే 11 సీట్లకు పరిమితమయ్యారు. మీరు ఎప్పుడైనా తిరుక్కోండి, మీరు ఎక్కడైనా తిరుక్కోండి, మీరు 100 మందితో కాకపోతే 1,00,000 మందితో తిరుక్కోండి. ఎవడొద్దన్నాడు? మేము ఎవడు ఇక్కడ ఆపట్లే. ఇక్కడేమి జీవో 30 లేదు, జీవో 1 లేదు, పోలీస్ యాక్ట్ లేదు, 144 సెక్షన్స్ లేదు. ఎక్కడన్నా వస్తున్నారంటే మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి లేదు. వదిలేసినాం. మీరేం చేస్తారో రండి, మీరేం పబ్లిక్ లో తిరుగుతారో తినండి. మొన్న వెన్నుపోటు దినం రోజు కూడా మీరు పబ్లిక్ లో తిరిగారు, పబ్లిక్ లోకి వచ్చారు. ఇక్కడ గతంలోనే పదం వదిలేయాలి సార్. గతం అయిపోయింది సార్. గతంలో మీ యొక్క భాగోతాలు బయట పెడితేనే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు పెట్టండి ఇప్పుడు కూటమి చేసే భాగోతాల్ని మీరు బయట పెట్టండి మీకు సత్తా ఉంటే. ఏదో ఇంతసేపు ఏదో చెప్తున్నారు కదా, అది చేశారా, ఇది చేశారా, అది చేశారా, ఇది చేశారా, దీని మీద పెట్టండి డిబేట్, దాని మీద పెట్టండి చర్చలు అనేది. మా దరిద్రం కాకపోతే గత 6 నెలలుగా చేసే అభివృద్ధి చెప్పుకోలేక ఈయన అప్పుడప్పుడు టూర్ వస్తారు. ఇప్పుడు ఈ రోజు అయిపోయింటుంది, నైట్ బెంగళూరుకి వెళ్ళిపోయి ఉంటారు, రేపు మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఒక 2 రోజుల తర్వాత పాప ఏదో ఒక కార్యకర్త చనిపోతాడు, ఇమీడియట్లీ మళ్ళా ఫ్లైట్ వేసుకొని వస్తాడు, మళ్ళా ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. పోతా పాపం ఒక ఇద్దరు ఈ రోజు ఓకే అది జరగకూడదు, ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది తప్పే, అది ఎవరు ఏ దేని జరిగినా తప్పే, సో అలా జరిగిపోతుంది. ఇలాగా ఎంతసేపు శవాల మీద, లేకపోతే ఇలాగ వచ్చి ఊర్ల మీద తిరిగేదేనా, లేకపోతే అసెంబ్లీకి ఏమైనా వచ్చేది ఏమైనా ఉంది చెప్పాలా? మీరు ఇంత చిన్న సమస్యలనే గట్టిగా ప్రస్తావించి మాట్లాడే మీరు రాష్ట్రం కూడా ఎదురు చూస్తాను. 2029 వైఎస్ఆర్సీపీ కోసం ఎదురు చూస్తుందట సార్. ఉండండి సార్. ఇప్పుడు ఇంతకు ముందు అజయ్ గారు కూడా మాట్లాడుతూ ఏదో చెప్పలేము సార్. అదంతా మేము పాజిటివ్ గా తీసుకుంటాం. మేము ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే చెప్పుకుంటాం. ఏమో వీళ్ళు ఇలాగే కూర్చొని ఇలాగే డైలాగులు కొడతా రప్ప ఇస్తాము, షేకులు చేస్తాము, తగలబాలు కొడతామంటే మాకు మంచిది. జనాలకు ఇంకా చూపెడతాము. 11 కూడా లేకుండా. ఓకే అండి మహేష్.